ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ల షెడ్యూల్ రిలీజ్. 41 ఏళ్లలో తొలిసారి టీడీపీకి చేదు అనుభవం. రోడ్డు గొడవతో జన్వాడలో ఉద్రిక్తత. కేజ్రీవాల్ ఆరోసారైనా విచారణకు హాజరవుతారా? ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీల వివరాలను ఒకసారి చూద్దాం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించాలని నిర్ణయించింది ఉన్నత విద్యామండలి. ఇక మే 8న ఈసెట్, మే 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 3 నుంచి 7 వరకు పీజీ సెట్, జూన్ 8న ఎడ్సెట్, జూన్ 9న లాసెట్, జూన్ 13న ఏడీ సెట్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కోసం సన్నద్ధమవుతున్న వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. అఖిల భారత సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన క్యాలెండర్ కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చింది. సివిల్స్ పరీక్షకు మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువు విధించింది యూపీఎస్సీ. ఇక ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు అధికారులు. దాంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 150 పోస్టులకు కూడా విడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనున్నట్లు తేల్చి చెప్పారు. ఉండవల్లిలో పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు. ఆయన పదవీ కాలం సైతం త్వరలో ముగియనుంది. అయితే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరం కానుండడంతో పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 41 ఏళ్ల టీడీపీ సుదీర్ఘ చరిత్రలో రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోవడం ఇదే తొలిసారి. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో పర్యటించిన ఆయన నాగాయలంకలో 1వ, 2వ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, రేమాలవారిపాలెంలో ఆర్బీకేని ప్రారంభించారు. 1-2 నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు మోసపూరిత హామీలతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారన్నారు. అయితే ఈసారి కూడా చంద్రబాబును నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని అన్నారు.